నమస్తే, నేను మీ యాంకర్ లావణ్య. వెల్కమ్ టు కేఆర్ టీవీ. సో సమాజంలో ఎన్నో అరాచకాలు జరుగుతున్నాయి. రోజు రోజుకు తీసుకుంటే ఆ అమ్మాయిల గురించి అయినా కావచ్చు, భార్యాభర్తల గురించి అయినా కావచ్చు, సో చిన్న పిల్లల గురించి అయినా కావచ్చు, ఎన్నో అరాచకాలు. అసలు సమాజం ఇట్లా తయారైంది అని కావడానికి ఎన్నో రీజన్స్ చెప్తున్నారు. సో ఇంటింటికి ఒక గాథ అన్నట్టు ఈ రోజు మేమైతే ఈసీఎల్ దగ్గరికి రావడం జరిగింది. ఏఎస్ రావు నగర్ దగ్గర మహేశ్వర్ గారు తన బాధ ఏంటని నాకు తెలిసి పాపం ఆమె మమ్మల్ని ఒక 2 months నుండి కాంటాక్ట్ చేస్తుంది. సో ఆమెకి ఆల్రెడీ మ్యారేజ్ అయింది. సో ఒక బాబు చనిపోవడం జరిగింది. సో మళ్ళీ ఒక బాబు పుట్టాడు. మళ్ళీ నమ్మి మళ్ళీ ఒక పాపను కూడా కనడం జరిగింది. ఇప్పుడు పాప కూడా పుట్టి ఒక 4 రోజులే అవుతుంది మాకు తెలిసిన వరకి. అసలు ఎందుకు ఆమెకి ఇంత అన్యాయం జరిగింది? వాళ్ళ హస్బెండ్ అయితే నెంబర్ ఇప్పటికి కూడా పనిచేయడం లేదని చెప్పి చెప్తుంది తను. ఎంతవరకు నిజం, అసలు ఎవరు తప్పు ఉందని చెప్పేసి మీరు ఈ వీడియో చూసిన తర్వాత కామెంట్ రూపంలో కంపల్సరీగా మా కేఆర్ టీవీ చూసే వాళ్ళందరూ ఖచ్చితంగా తనకు న్యాయం చేయండి. ఎవరికి ఖచ్చితంగా న్యాయం ఉంటే వాళ్ళకి న్యాయం చేయాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఒకసారి మహేశ్వరి గారి మాటలు అడిగి తెలుసుకుందాం. నమస్తే మహేశ్వరి గారు, బాగున్నారా? బాగున్నామని నేను అడగడానికి లేదు కాబట్టి. సో ఎందుకు ఇట్లా జరిగింది అంటే, మీరు ఎప్పుడు మీ హస్బెండ్ని మీ దగ్గరే ఉంచుకోవడానికి ఎప్పుడు ట్రై చేయలేదా? మేడం ఆయన పెళ్లి అయినప్పటి నుంచి నా దగ్గరే ఉన్నాడు. ఒక 3 years ఉన్న తర్వాత వేరే వేరే కంట్రీస్కి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఆయన రీసెంట్లీ 2020లో వేరే అమ్మాయితోటి లివ్ ఇన్ రిలేషన్ అని చెప్పారు కొంతమంది, కానీ వేరే మ్యారేజ్ చేసేసుకున్నాడు. అప్పటికే మిమ్మల్ని పెళ్లి చేసుకున్న తర్వాత మళ్ళీ పెళ్లి చేసుకున్నాడు. మీకు తెలుసా అమ్మ, మీకు అంటే ఆయన పెళ్లి చేసుకున్న విషయం? నాకు తెలియదు. మేము అక్కడ గుర్రనపాట, కొండపల్లి మా దగ్గర గుర్రనపాట. అయితే మాకు ఈమె కార్ఖానలో పనిచేసింది. ఆయన ఏం పని చేసిందో ఈమె ఏం పని చేసింది, మేము ఇలా ఉంచినాం ఆమె దగ్గర. మీరు నమ్మి మీ బిడ్డను హైదరాబాద్కు పంపించారు. ఏ సంవత్సరం వచ్చింది ఈమె హైదరాబాద్కు పని చేయడానికి? ఈమెన ఇప్పుడు 9 సంవత్సరాల నుంచి ఇక్కడనే ఉన్నది. 2012-14లో వచ్చారనుకుంటా. అప్పటి నుంచి ఆమె కొన్ని రోజులు మా ఊరు నరేంద్ర బాబు అంటే ఆడుండే. ఆడికెళ్ళి వెళ్ళినాక కార్ఖానలో ఉన్నది. కార్ఖానలో ఎమ్మెల్యే అని ఉన్నది. అలా ఇంట్లో వంట చేసుకుంటూ అన్ననే ఉన్నది. వంట పని చేసేదా మహేశ్వరి మీరు? వంట చేసుకుంటూ ఉన్నది. లగ్గం కాలే ఇంకా లగ్గం కాని పెళ్ళి ఇక్కడనే ఉన్నది. మరి ఆయనకి ఈమెకు ఎట్లా ఇది కలిసిందో ఎట్లా తెలియదు. మరి మా ఊరికి వచ్చింది, ఇద్దరు కలిసి వచ్చింది. మీ అల్లుడు పేరేంటి మహేశ్వరి? మీ హస్బెండ్ పేరేంటి? లకమాన రామకృష్ణ గారు. ఓకే. అయితే వచ్చిండు. వస్తే ఈ లెవెల్ దీని దొరుకుని వచ్చినామని నేను అన్నాను. అంటే ఏమన్నాడు, నేను మహేశ్వరిని పెళ్లి చేసుకుంటాను వచ్చిన అంటే మా ఊళ్ళో పెద్ద మనసు మంచి మంచి మా ఇంట్లో ఒప్పుకోరు అంటే కూడా నాకు మ్యారేజ్ కాకముందుకే ప్రెగ్నెంట్ చేసింది. మ్యారేజ్ కాకముందే ప్రెగ్నెంట్ అంటే ఎన్ని మంత్స్ ప్రెగ్నెంట్ తో వచ్చిందమ్మా మీ దగ్గరికి ఊరికి? 4 నెలలు. 4 నెలల ప్రెగ్నెంట్. 4 అంటే ఇక మనం ఏం చేస్తాము. ఏ సంవత్సరం మహేశ్వర్ అది? 2012 December 24th మ్యారేజ్ చేసుకుంటాం. December 24th. అప్పటి వరకు మా ఇంటి దగ్గరే ఉన్నాడు. ఒక 1 month అందరిని రిక్వెస్ట్ చేసి చేసుకున్నాడు. మీరు ఒప్పుకోలేదా ప్రెగ్నెంట్ తో వచ్చిన తర్వాత? మరి ప్రెగ్నెంట్ తీపిస్తామని ఏమన్నా మాట్లాడడం జరిగిందా, లేకపోతే ప్రెగ్నెంట్ తో వచ్చిరని పెళ్లి చేశారా? అసలు ఆయన మీద మీకు ఎట్లా నమ్మకం కుదిరిచ్చిండు మీకు ఆ నెల రోజులు ఉండి? చెప్పన్నా, మా ఊరు పెద్ద మనిషి ఏం చెప్పిండు, నేను బొందు ఓడుకొని పోయినా పొక్క తీసుకొని పోయినా పట్టుకొచ్చుకోండి అని రాసిచ్చాను. అలా నేను ఎక్కడ మా పని ఆగం చెయ్యను, నేను చేసుకుంటా అని అతను తీసుకొని చేసుకున్నాడు. మీ ఇంటి దగ్గరనే పెళ్లి చేసిరు, మీ పెద్దల మధ్యలోనే పెళ్లి చేసిరు మొత్తానికి? చేసినాం. మా ఊళ్ళని పెళ్లి చేసినాము. మా ఊళ్ళని అన్ని ఖర్చులైనా ఎక్కువ వచ్చింది. ఇక్కడ వచ్చినాక కానిపోయింది ఈ ఊరు కాడ భువనగిరిలా. ఈ ఊరు మొట్టమొదటిగా ఈ ఉండేది. ఇక్కడ నువ్వు ఆ ప్రెగ్నెంట్ తో ఉన్నప్పుడు హైదరాబాద్ లో ఉన్నావా మహేశ్వర్, లేకపోతే మ్యారేజ్ ఊర్లో మ్యారేజ్ చేసుకొని వచ్చిండు మేడం. ఎల్లమ్మ గుడిలో కొండపోషమ్మ దగ్గర చేసుకొని వచ్చి బీబీ నగర్ లో ఆయన బ్యామిన కంపెనీలో జాబ్ చేసేటోడు. నన్ను అక్కడే పెట్టిండు. మేమిద్దరం అక్కడే ఉన్నాం. డెలివరీ అయినాక బాబు అమ్మేసిండని ఇప్పుడు తెలుస్తుంది. కానీ ఫస్ట్ బాబు నమ్మారు. ఎంతవరకు నిజం అనేది నాకు తెలియదు. చనిపోయిండని
వీళ్ళని అంటే నమ్మించిండు. చనిపోయిన తర్వాత మీకు పోస్ట్ మార్టం అవన్నీ చేసిన చిన్న పిల్లలే అయినా కావచ్చు మాక్సిమం చూపెట్టడం జరుగుతుంది కదా. మీరు ఏ హాస్పిటల్లో పాపను అప్పుడు బాబును కన్నారు మీరు? భువనగిరి శాంతి హాస్పిటల్. శాంతి హాస్పిటల్. వాళ్ళు మీకు ఏమి ఇచ్చారు అంటే వాళ్ళు అన్ని ఇచ్చిర్రు, పేపర్స్ గిట్లా సర్టిఫికేట్ గిట్లా ఏమి ఇయ్యలేదు. నేను మున్సిపాలిటీ ఆఫీస్ బాబు చనిపోయాడని చెప్పారా? మున్సిపాలిటీ ఆఫీస్ కూడా వెళ్ళి అడిగాను భువనగిరిలో, మాకేం రాలేదండి. మీరు అప్పుడు బాబును కన్నప్పుడు మీరు వెళ్ళారా అమ్మ? మీరు వెళ్ళిర్రు కానీ వీళ్ళు తర్వాత వచ్చారు. అక్కడ మీరు చూసారా బాబును? చూసినాం, ఇట్లనే ఉండే. నువ్వు చూసావా మహేశ్వర్ అప్పుడు? నేను సర్జరీ అయినా లేకపోతే నార్మల్ డెలివరీ చేసిర్రు కానీ పుట్టినప్పుడు ఏడ్చిండు, అంత బాగానే ఉంది. తర్వాత చనిపోయిండు అని చెప్పారు కానీ చనిపోలే, అమ్ముకున్నాడు. అంటే నీకు కరెక్ట్ గానైతే తెలియదు, నీ దగ్గర అయితే నాకు తెలియదు. నాకు ఎమర్జెన్సీగా ఏమో చేసిర్రు, లోపల ప్రాబ్లం అయితే గాంధీ హాస్పిటల్ వేసిర్రు. ఏ హాస్పిటల్ వాటలే. అసలు నేను ఆ రోజు చనిపోయేదాన్ని బతికినా అంటే గాంధీ హాస్పిటల్ అనే. సో మీ ఆయననే తీసుకెళ్ళి ఆయనే జాయిన్ చేసాడు. 15 రోజులు పైసలు గీసలు మంచిగా పెట్టుకునేదా మహేశ్వరి మరి నీకు అన్నప్పుడు? అప్పుడు ఏం పెట్టుకోలేదు మేడం, వాళ్ళే హాస్పిటల్ వాళ్ళు ఇచ్చిర్రు, 2 లక్షలు ఇచ్చిర్రు నాకు. ఏ హాస్పిటల్ వాళ్ళు? భువనగిరి శాంతి హాస్పిటల్ వాళ్ళు. ఓకే, మీరు అప్లికేషన్ పెట్టుకున్నారా గవర్నమెంట్? లేదు, వాళ్ళే బాబు చనిపోయిండు అని చెప్పి చెప్తున్నా కదా, దానికోసం ఇచ్చిర్రు 2 లక్షలు. బాబు హాస్పిటల్ చనిపోయినందుకు మీకు శాంతి హాస్పిటల్ భువనగిరి వాళ్ళు 2 లక్షలు ఇవ్వడం జరిగింది. ఎందుకు ఇచ్చారని మీరు క్వశ్చన్ చేయలేదా? అంటే నేను గొడవ చేసిన, చంపొచ్చు పిల్లగాని ఏం చేసింది అని. మీరు కేసు గిట్ల ఏం పెట్టలేదు అప్పుడు? పెట్టనియాలి మా హస్బెండ్. ఎందుకు? మీ హస్బెండ్ పెట్టని? గవర్నమెంట్ జాబ్ వస్తుంది నాకు, మళ్ళీ నా మీద. మీ హస్బెండ్ గవర్నమెంట్ జాబ్? బీటెక్ లో ఎలక్ట్రికల్ చేసిండు. నువ్వేం చదివావు మహేశ్వరి? నేను 7th వరకే. 7th వరకు చదివిన. మరి బీటెక్ చేసినోడు 7th చదివిన అమ్మాయితోని లైఫ్ లాంగ్ ఉంటాడని నువ్వు ఎట్లా ఎక్స్పెక్ట్ చేసిన? అంటే ఆయన దగ్గర నీకు అప్పుడు ఏమి ఆనవాళ్ళు కనిపెట్టలేకపోయినావా ఇంత మోసం చేస్తాడని? నమ్మించిండు కదా మేడం, మంచిగా ఉంటాను. నాకు పాస్పోర్ట్ చేయించిండు, ఆయన పాస్పోర్ట్ చేయించుకోండు. ఆయన అవుట్ ఆఫ్కి వెళ్ళినప్పుడు నాకు నెలకు డబ్బులు పంపించిండు. మా ఇంటికి రావడం చేయడం, పిల్లల్ని కనడం, అవన్నీ చేసినప్పుడు నమ్ముతాం కదా మేడం. ఇప్పుడు మీకు మొత్తానికి 3 పిల్లలు కదా. ఫస్ట్ ఒక బాబు చనిపోయిండు అని చెప్పిండు, తర్వాత ఇప్పుడు ఇంకొక బాబు. సెకండ్ బాబుకి ఎన్ని ఇయర్స్ ఇప్పుడు? 9 years. 9 years. ఏం చదువుతున్నాడు వాడు? 3rd class. ఇక్కడే స్కూల్కి వెళ్తాడా లేకపోతే హాస్టల్ ఏమన్నా? ఇక్కడే స్కూల్ వేసాను. స్కూల్లో ఏ స్కూల్ వెళ్తాడు? ఇక్కడ శాంతినికేతన్ ఇక్కడే పక్కన. ఇప్పుడు పాప 5 days అయిందా పాప పుట్టి? నార్మల్ సర్జరీ ఇప్పుడు మీకు అన్ని నార్మలేనా లేకపోతే? లేదు మేడం, సిజరింగ్ అయింది. సిజరింగ్ అయింది. సో ఇప్పుడైతే ఇప్పటి వరకు పాప పుట్టిన విషయం ఆయనకు తెలీదు. సిమ్ముల్ స్విచ్ ఆఫ్ చేసిండు అనేసి నేను కమిషనర్ ఆఫీస్కి పోయినా. వేరే ఎమ్మెల్యే సార్ ఫోన్ చేసిండు, మాకు తెలిసిన వాళ్ళు చేస్తే ఆ సార్ వాళ్ళు 1000 rupees ఇచ్చి ఫ్రూట్స్ కొనిచ్చి ఇంటి దాకా దింపడం జరిగింది. 9 months ప్రెగ్నెంట్ అప్పుడే అక్కడ పోయి ధర్నా చేసిన, తీసుకొస్తాం మీ హస్బెండ్ అని. కలెక్టర్ కాదు, కమిషనర్ ఆఫీస్. నువ్వు ఒక్కదాన్ని వెళ్ళినావా ధర్నాకి? నీతో పాటు ఎవరైనా వచ్చారు? నేను ఒక్కదాన్నే పోయి ఏడ్చుకుంటా ఉంటే సార్ ఏం హెల్ప్ చేసిండు, 1000 rupees పెట్టి ఫ్రూట్స్ కొనియడం, ఇంటి దాకా దింపించిండు. వాళ్ళకి కూడా చెప్పిండు, కుషాయి కూడా పిఎస్ వాళ్ళకి, ఈమె కేసు కట్టండి అంటే వాళ్ళు కేసు కట్టట్లేదు ఇప్పటి వరకు. ఇంకేమి ఆయనను పట్టుకురావట్లేదు. సో మీ ఆయన డబ్బులు ఉన్నోడేనా? మంచిగా చాలా ఉన్నాడు. ఇప్పుడు డబ్బులు పెట్టి ఈ కేసులను కొట్టిపించుకుంటున్నాడా? మీదనే లోపల పోలీస్ స్టేషన్ అనుకోవచ్చా? అదే అవుతుంది. ఎక్కడ ఊకే కేసు అని వస్తావు, మా అదే వాళ్ళు అంటారు పోలీసు వాళ్ళు. నన్ను ఇన్ని కేసులు పెండింగ్ ఉండగా మేడం నాకు ఏమని చెప్పిండంటే, మంచిగా ఉంటాను, వదిలేను, బాబు పెద్దగా అవుతుండు, వాడే నాకు వారసుడు, ఇట్లా అట్లా అని చెప్పి మా బర్త్డే కానీ అన్ని సత్యనారాయణ రథము మళ్ళీ బల్కంపేట్ల పండుగ చేయడం అవన్నీ చేసిండు. అవన్నీ చేస్తుండు కదా, నమ్మినా నేను. ప్రతిసారి నమ్మించిండా నిన్ను? ప్రతిసారి. ఎన్ని ఇయర్స్ అవుతుంది మ్యారేజ్ అయ్యి మహేశ్వరి? నాకా అదే 2012 అయింది మేడం. 2012, 2024. అన్ని టైంలో మిమ్మల్ని ఎన్నిసార్లు వదిలేసి వెళ్ళిపోయింది ఆయన బయటికి? అంటే ఎప్పుడైనా వదిలేసి పోవడం అంటే మొత్తానికి వదిలేసి పోలే, డబ్బులు వేయడం, ఖర్చులకు పంపించడం అవన్నీ చేసిండు కాబట్టి నేను నమ్మిన. ఇప్పుడు 4 years నుంచి దూరం ఉంటున్నాం కేసుల వల్ల. 4 years. నువ్వు అంటే కేసు ఎప్పుడు పెట్టడం జరిగింది? వేరే అమ్మాయితో ఉంటుండని తెలిసినప్పటి నుంచి. నువ్వు ఎట్లా తెలుసుకున్నావు వేరే అమ్మాయితో ఉండడం? నువ్వేమన్నా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నావా? వాళ్ళ ఫ్రెండ్స్ చెప్పారు, అంటే మాటల్ని బట్టి నేను. మళ్ళీ నువ్వు అడగడం జరిగిందా? అడిగితే మీరు అడిగారా అమ్మ మీ అల్లుడిని? అడిగితే
డైరెక్ట్ చెప్పిండా? డైరెక్ట్. మరి ఎందుకు చేసుకున్నాడు అంటే ఏమన్నా తక్కువ చేయడం జరిగిందా? వాళ్ళ మీ ఇద్దరి మధ్యలో గొడవలు? వాళ్ళ ఊర్లో ఎట్లా వచ్చింది చెప్పన్నా, అయితే వాళ్ళ అమ్మాయి చెప్పకుంటే ఈమె చేసుకున్నాం. మీ అత్తయ్య వాళ్ళకి నేను పెళ్లి చేసుకున్నాడు తెలియదు, తర్వాత తెలుసు, ముందు తెలీదు. అయితే మళ్ళీ వాళ్ళు ఏం చేశారంటే మేము ఇక్కడ పిల్లని చేసుకుంటాం, డబ్బులు బాగా ఇస్తారు, 1 కోటి రూపాయలు ఇచ్చింది ఆ అమ్మాయి. 1 కోటి రూపాయలు 2 ఎకరాల భూమి ఇస్తున్నారని అక్కడ వేసుకున్నాడు. తెలంగాణలో కాదా వాళ్ళు? ఆంధ్ర, కాకినాడ. ఎక్కడ, ఏ ఊరు ఆంధ్రాలో? కాకినాడ దగ్గర పెద్దపూడి మండలం సంపర గ్రామం. ఆ అమ్మాయిదేమో రాజమండ్రి దగ్గర రాజానగరం దగ్గర సంపత్ నగరం ఆ అమ్మాయిది. ఆ అమ్మాయి దగ్గరకు కూడా వెళ్ళడం జరిగింది పోలీసు వాళ్ళని తీసుకొని. అమ్మాయి పేరు ఏంటి? ఆ అమ్మాయి పేరు సేనాపతి మానస. ఆ అమ్మాయి దగ్గరికి వెళ్తే ఆ అమ్మాయి నాకు పెళ్ళైనోడిని ఎందుకు చేసుకున్నావు, నీకు పెళ్ళైనోడే దొరికిండా, అవన్నీ అడగడం జరిగింది. నా ఇష్టం, నాకు కూడా పెళ్ళి అయింది ముందు అని చెప్తుంది. ఆమె చెప్పింది, ఆమెనే డైరెక్ట్ చెప్పింది. ఫోటోలు అన్ని చూపించిన ఆమెకి ఏం అది లేదు, ఎమోషనల్ కూడా లేదు ఆమెకు. ఇప్పుడు ఆయన కట్నానికి ఆశపడి ఇప్పుడు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు అని చెప్పొచ్చా? మళ్ళీ మొన్న రీసెంట్లీ 8 months ఉన్నాడు మేడం నా దగ్గర. మళ్ళా అంతా జరిగి పెళ్ళయి ఆమెను చేసుకున్న తర్వాత ఆమెను ఎప్పుడు పెళ్లి చేసుకున్నాడు ఆయన? 2020లో చేసుకున్నాడు, కరోనా టైం. చేసుకొని తప్పయింది, ఇట్లా కేసులు కొట్టేసి ఆ అమ్మాయిని వదిలేస్తా, నాకు అమ్మాయికి 2 ఆడపిల్లలు, నాకు ఈడే వారసుడు, మంచిగా ఉందాం ఇట్లా అట్లా అని చెప్పి మొత్తం ఇది కట్టు బట్టలతో వచ్చిండు మేడం. 20 డ్రెస్సెస్ కొనుక్కున్నాడు. జొమాటో కొట్టిండు, ఆ బ్యాగ్ అవన్నీ ఉన్నాయి అక్కడే, అవి అన్ని చూపిస్తా. జొమాటో కొట్టిండు, 8 months ఉన్నాడు. ఉంటే నమ్ముతాం కదా మేడం. అన్ని తెచ్చుకున్నాడు ఆయన, సామాన్స్ అన్ని తెచ్చుకొని ఉన్నాడు. ఉన్న తర్వాత జొమాటో కొడుతుండు కదా, ఇంకా ఉంటాడేమో అనేసి నేను ఈ ప్రెగ్నెంట్ కంటిన్యూ చేసిన. తీయించుకుంటా అంటే వద్దు, వేరేటోళ్ళకి అయిందని చెప్తాను నేను కోర్టులో, నువ్వు తీయించుకుంటా అని బ్లాక్మెయిల్ చేసిండు. అట్లా అని సరే మళ్ళీ నేను తీయించుకుంటే నేను తప్పుడు తొవ్వ పడతానేమో అనేసి నేను ఆ రీజన్ తోటి నేను ప్రెగ్నెంట్ ఉంచుకుంటే ఇప్పుడు నాకు పాప పుట్టింది. ఆ పాప పుట్టి నుంచి రావడం లేదు, చూడడం లేదు. అసలు పోలీసు వాళ్ళు తీసుకొస్తాం అని చెప్పి ఇంతవరకు తీసుకురాలేదు. 80,000 అయినాయి నాకు హెల్త్ బాగాలేకుండే. ప్రైవేట్లో వేసిర్రు నన్ను, గవర్నమెంట్లో హస్బెండ్ సంతకం లేని చేయమన్నారు. దాని గురించి నేను పోలీస్ స్టేషన్ చుట్టూ 8 నెలలు అప్పటి నుంచి ప్రెగ్నెంట్ అప్పటి నుంచి తిరుగుతున్నా, కానీ నాకు న్యాయం అయితే చెయ్యట్లేదు. వాళ్ళు ఏమంటారు, ఆల్రెడీ కేసు ఉంది కదమ్మా, ఇంకేం కేసు పెడతామంటారు. ఆ కేసు ఉంటే ఏం ఉపయోగం వస్తుంది. 498 వేసి చీటింగ్ వేయలేదు, 498 అని వేసిన. హస్బెండ్ వైఫ్ది కేసు ఉంటదంట, ఆ కేసు మాత్రమే వేసిన. మీ లాయర్ మీకు ఎట్లా సపోర్ట్ గానే చెప్పారా? ఏం చెప్పారు మీ లాయర్? ఒక ఆమె చీటింగ్ చేసింది మేడం, ఒక లాయర్ 1,00,000 రూపాయలు తీసుకుంది. లేడీయే, ఉప్పల్ ఉంటది. ఏం పేరు మేడం పేరు? కరుణశ్రీ. కరుణశ్రీ కాదు, సారీ కరుణశ్రీ కాదు, ఆమె పేరు అనుప్రియ సేని, అడ్వకేట్ అనుప్రియ శని అని ఉంటది, ఉప్పల్లోనా. ఎందుకు 1,00,000 రూపాయలు తీసుకొని ఎందుకు మీ కేసు సపోర్ట్ చేయలేకపోయింది ఆమె? ఆయన కొనేస్తుండు, ఎవరినైనా ఆమెను కూడా కొనేసిండా? రెడ్ హ్యాండ్ గా పట్టుకున్నా. 7వ నెల ప్రెగ్నెంట్ అప్పుడు నా ముంగటనే ఫోన్ చేసి వాళ్ళ లాయర్, అదర్ పార్టీ లాయర్ మాట్లాడిండు. ఏమని, ఒక 2 lakhs ఇస్తాము, ఆ అమ్మాయికి అబార్షన్ చేపియండి, మీతో మీరు తీసుకోండి, కొన్ని నేను తీసుకుంటా, అబ్బాయి 2 lakhs ఇస్తాడంట, మళ్ళీ DNA టెస్ట్ అవన్నీ అయినాయి అనుకో ప్రాబ్లం అవుతుంది అబ్బాయికి అని మాట్లాడిండు నా ముంగట్ని. వాళ్ళ ఇంట్లో కూడా నేను కుకింగ్ చేసిన ఒక 5 months. ఎవరు మీ లాయర్ వాళ్ళు? పైసలు ఇవ్వడానికి నా దగ్గర లేవు అని చెప్పి వాళ్ళ ఇంట్లో వంట పని కూడా చేసిన నేను ఆమె. ఇప్పుడు నువ్వు హైదరాబాద్ కు వచ్చి మొత్తానికి ఓన్లీ వంట పని మాత్రమే చేసుకునేదా? అంటే మీ హస్బెండ్ నిన్నేమన్నా తప్పుగా అవమానించడం లాంటివి ఏమన్నా జరిగినావా ఎప్పుడన్నా? అంటే ఆయన వేరే వాళ్ళతోటి తప్పు చేయమని చెప్తాడు, వేరే వాళ్ళతో డబ్బులు సంపాదించమంటాడు, అవన్నీ రికార్డులు ఉన్నాయి. ఏ విచారం చేసి డబ్బులు తెమ్మంటాడు. వాయిస్ రికార్డులు ఉన్నాయి, ఒకసారి వినిపించండి. ఏం మాట్లాడతాడు అసలు ఆయన? చేష్టలన్నీ చేస్తున్నావు సంక నాకు దేవుడు చేస్తా చెప్తున్నా, నీకు డెలివరీ అవ్వదు, నీవు సక్రమంగానూ ఉండవు, నువ్వు సస్తావు గ్యారంటీ. ఈసారి నువ్వు నీ కొడుకు మొత్తం అందరూ కలిసి సస్తారు, 2 కలిసి సస్తారు. దాన కార్యాలు చేయడానికి వస్తే లేదంటే అది కూడా ఉండదు. ఇంకా ఈ బాబు అప్పుడు ఆ మాట అన్నాడు, సెకండ్ బాబు అప్పుడు ఆ మాట అన్నాడు, నీకు డెలివరీ అవ్వదు, నువ్వు అంటే రావా. అప్పుడు కూడా డెలివరీ టైంలో రాలేదు, ఎందుకంటే సైన్ చేయవలసి వస్తే ప్రూఫ్ ఉంటుంది నా దగ్గర.
మరి వచ్చాడా లేకపోతే నార్మల్ గానే అయింది? రాకపోతే మా తమ్ముడు సంతకం చేసి డెలివరీ అయినా డబ్బులు మాత్రం పంపించిండు 80,000 వేసి. అకౌంట్ వేస్తాడా? అదంతా స్టేట్మెంట్ ఉంది. అప్పుడు పంపించింది. మిమ్మల్ని తప్పు పనులు చేయని చెప్పేసి మాట్లాడుతూ అన్నప్పుడు మీరేమన్నా వాయిస్ పెట్టుకున్నారా? అవన్నీ ఉన్నాయి. ఒకసారి వినిపించండి. అన్ని తీసుకుంటే ఇవన్నీ సెటిల్మెంట్ అయితే మన కాంప్రమైజ్ అయితే అన్ని చూస్తుంటాం కదా, వెళ్తున్నా కదా, అక్కడికి వెళ్తున్నా కదా, బ్యాగ్ పెట్టుకుని ఇంటింటికి ఏదో చేస్తాను కదా. నువ్వు 90 మందిని రెచ్చగొడతా కూర్చున్నావు, నువ్వేనా లాయర్ అంటున్నాడు. ఇల్లుకి ఎలా కట్టాలి, డబ్బులు ఎలా రావాలి, నీ దగ్గర లేనివన్నీ చూడవా అన్నీ బాబుని తీసుకుంటాడు. సో ఈ ఇంట్లోనేనా మంచిగానే ఉండేది, కొడుకుని తీసుకెళ్తా మా అక్క అంటుంది ఫస్ట్ నువ్వు పోయినాడు ఎత్తుకోయినా ఇచ్చేసే అంటుంది. సో మందు తాగుతాడా? చాలా తాగుతా. అది తాగుకుంటూనే ఉంది. అంటే ఎప్పుడైనా నిన్ను కొట్టడం లాంటివి జరిగినాయా మహేశ్వర్ ఇన్ని ఇయర్స్? మస్తు మొన్న వచ్చినప్పుడు కొట్టితేనే ఈయన సార్కు పంపించిన ఎస్ఐకి, ఇక్కడ కుషాయిగూడ ఎస్ఐ అశోక్ సార్కి. దాని మీద యాక్షన్ ఏం తీసుకోవాలి. కొడితే ఎంఎన్సీ వేపిస్తే మస్తు బ్యాక్ పెయిన్ వచ్చింది నాకు. ప్రెగ్నెంట్ ఉన్నప్పుడే కొట్టిండు. ఎన్ని మంత్స్ ఉన్నది అప్పుడు నీకు? 2 months అప్పుడు. ఆ ఫొటోస్ ఉన్నాయి నీ దగ్గర? కొట్టినాయా? ఉన్నాయి. అంటే అమ్మ మీతో మాట్లాడినప్పుడు కూడా ఏ రోజు మా అల్లుడు ఇలాంటి వాడు, సో మా పాపను మోసం చేస్తున్నాడు అని చెప్పేసి ఎప్పుడు అనిపించలేదా మీకు ఇన్ని ఇయర్స్ లో? అంటే వీళ్ళని దూరం కట్ చేసేటోడు. మా బావతోటి మాట్లాడనియకపోతుండే, మా అక్క వాళ్ళతోటి మాట్లాడనియకపోతుండే, మా మమ్మీ వాళ్ళతోటి ఎవరితోటి మాట్లాడొద్దని చెప్తుండే. నీకు ఎంతమంది అమ్మ పిల్లలు? ఇప్పుడు మహేశ్వర్ ఎన్నో అమ్మాయి మీకు? 3 అమ్మాయి, 4 బిడ్డలు. 4 బిడ్డలు, 3 మంచిగానే ఉన్నారా? ఈమెకు ఒక్కదానికి వాళ్ళు మాకు సపోర్ట్ చేస్తారా? మరి వాళ్ళందరూ వచ్చి చేసారు ఊరుకున్నారు. ఆయన మంచిగా తింటాడు, మీ అమ్మ తింటే మీ అక్కలు తింటా అంటే పడతాడు. అది గలీజ్ మాట్లాడతాడు, గలీజ్గా వచ్చినట్టు మొక్కలు చూసేదండి. ఇప్పుడు ఇన్నో కదా. ఎట్లా మరి మీ పాపకి ఎట్లా న్యాయం జరుగుతుంది? ఇప్పుడు ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్ చేసిండు, ఎక్కడ దొరుకుతలేడు, పోలీస్ వాళ్ళ సపోర్ట్ లేదంటున్నారు, కేసు నడుస్తుంది. ఆ కేసుకైనా వస్తున్నాడా మహేశ్వర్? ఏం రావట్లేదు, కోర్టుకు కూడా రావట్లేదు. ఇప్పుడు ఇప్పుడే విన్నారు కదా మేడం వీడియోలో, ఇంకా వీడియోస్ ఉన్నాయి. ఆయన ఏమంటుండు, కోర్టు ఏం పీకలేదంట, పోలీసు వాళ్ళు ఏం పీకలేరు అంటుండు. ఆ రికార్డ్ ఆ వీడియోనే ఉంది. ఏం చేయలేరు. ఎక్కడ ఉంటుండో కూడా మీకు ప్రెసెంట్ ఏం తెలియదు ఆయన గురించి? ఏం తెలియదు. ఆయన పాత నెంబర్లు ఏం పని చేస్తలేవు, పని చేయట్లేదు. ఇల్లు తెలుసు నాకు, వాళ్ళ ఊళ్ళే ఇల్లు అమ్మొద్దని ఆర్డర్ వచ్చింది కోర్టు నుంచి. అయినా కూడా వాళ్ళ అమ్మ పేరు మీద రిజిస్ట్రేషన్. వాళ్ళ అమ్మ వాళ్ళతో మీరు ఎప్పుడైనా కలవడం, మీరు మాట్లాడడం, ఇట్లా ఇవన్నీ జరుగుతున్నాయి. మీరు ఎందుకు వెళ్ళలేదు? మరి మీ తప్పు అవుతుంది కదా. మరి ఇప్పుడు మీ కూతురు అయినా పెళ్లి చేసుకున్నది కష్టమో నష్టమో ఇన్ని సంవత్సరాలకి వెళ్ళి ఉంటుంది కదా. మీ అమ్మని తోలుకరా, మీ డాడీని తోలుకరమ్మంటే మేము తోలుకరాను, మేము చూడ్డానికి. తర్వాత మాట తీసుకెళ్ళండి నన్ను ఒక్కదాన్ని, వీళ్ళతో కలిపి అని ఇయ్యాలి. ఇప్పటికి ఇన్ని సంవత్సరాలల్లా వీళ్ళంటే చిల్లరగా ఉంటారని వాళ్ళు యాక్సెప్ట్ చేయరంట నన్ను. అట్లా అని నేను పెద్ద ఇంటి అమ్మాయి లెవెల్ ఉండాలనేసి నన్నే యాక్సెప్ట్ చేయాలని చెప్పి చెప్పేటోడు. ఒకటే క్యాస్ట్ మీది వాళ్ళది? నేను క్యాస్ట్ అడుగుతున్నాను, మీ ఫీల్ కాకండి. అంటే సేమ్ కాదు, మేము కుర్మా, వాళ్ళేమో కాపు. ఓకే, రెడ్డిస్ కాదు, కాపు.
కాదమ్మా, ఆయన మీకు తెలియనప్పుడు మీరు అంత నమ్మి చేసిర్రు. ఓకే, నమ్మి చేసిన వేళ మంచిది, ఎవరైనా మంచిగా బతుకుతారనే చేస్తారు. మళ్ళీ ఆమె 4 నెలల ప్రెగ్నెంట్ తో వచ్చింది కాబట్టి మీరు అందరిని నొప్పించి ఎట్లనో ఒకలాగా ఫ్యామిలీ పరంగా ఆయన ఎందుకు నమ్మించిండు అంటే మేడం 17 years నాకు అప్పటికి. ఎందుకంటే వేరే వేరే కేసులు అయితే అని చెప్పి నన్ను పెళ్లి అనే బంధంతో దొంగ పెళ్లి చేసుకొని నన్ను నమ్మించి మోసం చేయడానికి. రిజిస్ట్రేషన్ చేసుకోలేదా మీరు? చేయనియలే. ఎందుకు రిజిస్ట్రేషన్ అవసరం లేదా? ఓన్లీ ఇప్పుడు మీ పెళ్లికి సంబంధించిన ఫోటోలు పెద్దల సాక్ష్యాలు ఉన్నాయి. మళ్ళీ ఏంటంటే పాస్పోర్ట్ చేయించిన, నా 2 పిల్లల DNA టెస్ట్ కూడా చేయించుకోవడానికి రెడీగా ఉన్నా నేను. ఫస్ట్ బాబు అంటే లేడు ఎట్లాగో. ఇప్పుడు ఆయనకి ఏమైనా నాతోటి పెళ్లి కాలేదు అని కోర్టులో నమ్మియడానికి ఏమైనా చేసినా కూడా నా దగ్గర 2 పిల్లల DNA చేయమని నేను రెడీగా ఉన్నా. మొన్నటి వరకు నేను అసలు ఇప్పుడు నిన్న అద్దనుకొని రెండో పెళ్లి చేసుకోవడానికి కారణం ఓన్లీ కట్నం అని చెప్పొచ్చా? ఏమైనా పెళ్ళైన తర్వాత పెట్టుబోతలు ఇవ్వడము, ఏమైనా డబ్బులు ఇవ్వడం లాంటివి ఇచ్చింది. జాగా అమ్మి 5 లక్షలు ఇచ్చింది. ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకున్నావు? లేదు, డబ్బులే ఇచ్చింది, క్యాష్. 5 లక్షలు ఊళ్ళో ఇల్లు కట్టు. కానీ 5 లక్షల మందమైన నీకు ఇచ్చిన డబ్బులు మరైనా మొన్న రీసెంట్ లో వస్తే 2 లక్షలు ఖర్చు అయినాయి మేడం. మంచిగా ఉంటా అంటే 2 లక్షలు ఖర్చు పెట్టి ఇన్ని సార్లు వస్తున్నాడు, పోతున్నాడు, మోసం చేస్తున్నాడు. మీరెందుకు అంటే అదుపులోకి తీసుకోలేదు? మీరు దగ్గరికి నువ్వు అప్పుడు మంచిగా ఉన్న వెళ్ళే అన్న అప్పుడు మా మమ్మీ వాళ్ళని తిట్టినా నేనే. అంటే ఆయనకి ఇష్టం ఉండకపోతుండే వీళ్ళు రావడం. అట్లా వీళ్ళు రావడం ఇష్టం లేనప్పుడు నువ్వు 17 సంవత్సరాలల్లా మీ అమ్మ వాళ్ళకి చెప్పకుండా ప్రెగ్నెంట్ అయి తీసుకొని వెళ్ళి పెళ్లి చేపించినప్పుడు తప్పే కదా మహేశ్వరి? నువ్వెందుకు ఆలోచించలేకపోయినావు? అంటే పోలీస్ స్టేషన్ కి మా మమ్మీ వెళ్ళింది. ఇప్పుడు పోలీసులు అయినా కూడా వాళ్ళ దగ్గర రోజుకు ఒక 100,000 కేసులు వస్తాయి. అయితే ఎందుకంటే వాళ్ళకు కూడా ఒక టైం ఉన్నప్పుడు నీ కేసుని తీసుకొని వాళ్ళు సాల్వ్ చేస్తారు. కానీ నువ్వే చెప్తున్నావు మీ ఆయన డబ్బులు పెట్టి కొంటున్నాడు అని చెప్పేసి. నీ కేసు కంపల్సరీగా అది ముందుకు వెళ్తుంది అని చెప్పేసి నీకు నమ్మకం ఉందా? లేదు. ఇప్పుడు పోతామా, ఇప్పుడు ఒకటి చెప్తాం, రేపు పోతామా, రేపు ఒకటి చెప్తాం, తోలిస్తాం అంతే. ఇప్పుడు 4 సంవత్సరాలకి వెళ్ళి తిరుగుతున్నావు నువ్వు? 4 సంవత్సరాల నుంచి నా డబ్బులే ఖర్చు అవుతున్నాయి. లాయర్లకి ఇవ్వడం కానీ రూపాయి వచ్చింది లేదు, ఏమీ లేదు. ఏం మేనేజ్ చేస్తుండో లోపల తెలియదు. ఎవిడెన్స్ కూడా ఏనిస్తలేడు. ఇంత జరిగినా కూడా నువ్వు మీ ఆయననే ఎందుకు కావాలనుకుంటున్నావు? అంటే ఇష్టం అనేది ఉంటది, పిల్లలు ఉన్నారు కాబట్టి మీ ఆయన కావాలనుకుంటున్నావు. కానీ ఆయన రెండో పెళ్లి చేసుకున్నాడు. నాకు కావాలని లేదు మేడం. నాకు ఇంత డెలివరీ అయితే కూడా నా దగ్గరికి రాలేదు. ఇంత నమ్మించి మోసం చేసిండు నన్ను. ఎమ్మెల్యే సార్ తోడు కూడా ఫోన్ చేపిస్తే వస్తున్నా అని చెప్పి సిమ్ చేంజ్ చేసిండు. ఆ సార్ తిడితే కూడా వెళ్తున్నా ఆమె చూసుకుంటే ఈ ప్రెగ్నెంట్ టైంలో అని చెప్పి, నేను ఒక సార్ వాళ్ళ ఇంట్లో పనిచేస్తా, వాళ్ళ పేరు నేను చెప్పను, కానీ ఒక ఎమ్మెల్యే ఇంట్లో పనిచేస్తా. వాళ్ళు ఫోన్ చేసి చెప్తే వస్తున్నా అని చెప్పి ఆయననే మోసం చేసిండు. పోలీసు వాళ్ళతో కూడా వస్తున్నా అని చెప్పి వాళ్ళకు కూడా హ్యాండ్ ఇచ్చాడు. కాబట్టి నేను యాక్సెప్ట్ చేయను. కాకపోతే పనిష్మెంట్ అనేది పడాలి. ఏ రకంగా పడుతుందో నా 2 పిల్లల్ని నేను ఎట్లన్నా అట్లా పోషించుకుంటా, కానీ ఆయనకు మాత్రం పనిష్మెంట్ పడాలి. అదే నేను కోరుకునేది. మీరేం న్యాయం కోరుకుంటున్నారమ్మా మీ పాపకి? మేమేం న్యాయం అనుకుంటున్నాం అంటే 2 మంచిగా ఉంటే మాకు మంచిగా ఉంటుంది, అందరు వస్తుంటే పోతుంటే మంచిగా అనిపిస్తుంది. అది ఒక్కటే నాకు. కానీ ఆయన మాకు ఇవ్వాలి, మేము నింపుకోవాలని ఏం లేదు మాకు. ఇప్పటికి కూడా వస్తే మంచిది అనుకుంటున్నారా? పిల్లల కోసం పిల్లలు ఆగమవుతారు కదా, తండ్రి లేని పిల్లలు అంటే వాళ్ళని ఏమంటారు? ఇప్పుడు మీరైతే ఇప్పటి వరకు మంచి సపోర్టే ఉన్నారు ఆమెకి. తండ్రి లేని పిల్లలు, తండ్రి ఉంటేనేమో అది వేరు ఉంటుంది. తల్లి ఒక రేపు పెద్దగా కపోవడం, మా మమ్మీ సాధించమంటున్నా, మా డాడీ ఎవడు అనేది కూడా తెలియదు అన్నాడా అంటాడా? వాళ్ళు అంటారా? పుట్టినప్పటి నుంచి చూడకపోయినాక ఇప్పుడు వాళ్ళు అంటారు వీళ్ళకి అమ్మలే, ఈ అమ్మున్నా నా డాడీ లేడు, ఎవరికన్నది ఎవరు పుట్టారు. నాకు ఇదంతా చూస్తుంటే మేడం ఈ కోర్టులో 4 సంవత్సరాలు టైం వేస్ట్ అయింది కదా. ఏం న్యాయం అనేది చేస్తలేరు కదా. ఆ కోర్టులోనే 2 పిల్లల్ని నేను చనిపోవాలని డిసైడ్ అయినా. అట్లా మాట్లాడద్దు మహేష్. లేదు మేడం, నాకు అసలు ఎక్కడ న్యాయం అనేది జరగట్లేదు. అసలు చావాలని డిసైడ్ అయినా. ఎందుకంటే నేను కడుపు వేసుకొని వర్షం వల్ల కూడా తిరిగిన నేను పోలీస్ చుట్టూ, కానీ అయినా కూడా తను రావట్లేదు. వర్షాల వల్ల ఎంత మందిని డబ్బులు అడిగినా తెలుసా డెలివరీకి? ఎవ్వరు ఇయ్యలేదు. మా మమ్మీ ఎక్కడి నుంచో తెచ్చింది 80,000 తెస్తే అవి అంటే నాకు సీరియస్గా ఉంది. ప్రెగ్నెంట్ టైంలో ఒక 15 days ముందు నేను కింద పడిపోయినా.
ఇంకా డేస్ రాలేదనేసి అవును, డెలివర్స్ ఆలోచనే, కాల్ చేయలే. చేసినప్పుడు చెప్పారు. కింద పడిపోయినని సీరియస్ ఉందని ఎవ్వరికి నా కేసు పట్టుకోలేదు. శ్రేయ మేడం అని శ్రేయ హాస్పిటల్లో మాదేవి మేడం అని ఆమె కూడా డిస్కౌంట్ చేసింది. ఎవరికైనా 1,00,000 రూపాయలు తీసుకుంటుంది ఆమె ఫీజు. నాకు ఒక్కదానికి 80,000 వేసింది. అది నాకు బతకాలని అయితే లేదు. నా కొడుకు కోసం అని ఇన్ని రోజులు బతికిన. ఇప్పుడు పాప పుట్టింది. ఆ పాపకు నేను తండ్రి ఎవరు, ఎందుకు చేసుకున్నా, ఇవన్నీ క్వశ్చన్లు నేను బయట సమాజంలో చెప్పడానికి నాకు మనసు లేదు. అది అసలు ఆర్థికంగా ఏం అమౌంట్ పని చేస్తేనే నేను బతుకుతా. ఇప్పుడు 2 పిల్లల్ని వేసుకొని నేను ఎవ్వరు కూడా పనికి పెట్టుకోను. నేను ఎక్కువ చదువుకోలేదు, ఎక్కడ జాబ్ చేయాలో ఏం అర్థం అవ్వట్లేదు. నాకు వచ్చేది కుకింగ్ వస్తుంది. ఆ కుకింగ్ అంటే నాకు ఇంట్రెస్ట్, చేస్తా. కానీ 2 పిల్లలతో ఎవరు పెట్టుకోరు. వాళ్ళని ఇప్పుడు మళ్ళీ నువ్వు చదివిపియాలి, వాళ్ళకి ఎన్నో ఖర్చులు ఉంటాయి మళ్ళీ ఎంత కాకపోయినా కూడా. సో వీళ్ళకి బ్యాంక్ బ్యాలెన్స్ ఏం సెట్ అసలు నాట్లాంటి గతి ఏ అమ్మాయికి రావద్దు సమాజంలో. అసలు ఇంత పాపము నేను ఎందుకు చేసినా అనిపిస్తుంది. అసలు నా పిల్లలు ఏం తప్పు చేసిరు, నా పిల్లల కోసం అన్న బతుకుతా అంటే మాకు రోజు గడిచేటట్టు లేదు. ఇప్పుడు పోలీసు వాళ్ళు ఏం న్యాయం చేయట్లేదు. ఆయన బాగా చదువుకుండు, సాఫ్ట్వేర్ చదివి నెలకు 1,00,000 రూపాయలు. నేను ఎంత మందిని డెలివరీ చేయమని బతిమలాడుకున్నా, ఎన్ని హాస్పిటల్ తిరిగినా చేయమన్నారు. ఎవ్వరు పట్టుకొని అన్నారు కేసు. భర్త సంతకం ఉంటేనే పట్టుకుంటారు. మీకేమన్నా అయితే ఎవరో ఒక రెస్పాన్సిబిలిటీగా ఉండాలని వాళ్ళ ఉంటాయి కదా, వాళ్ళ కండిషన్స్ వాళ్ళకు ఉంటాయి కాబట్టి మనం కూడా తప్పు పట్టడానికి ఉండదు. కానీ గాంధీలో ప్రైవేట్ లో చూపించుకున్నావు కదా అమ్మ, ప్రైవేట్ లోనే కానీ భర్త సంతకం ఉంటేనే మేము చేస్తాం, లేదంటే చెయ్యం. ఆడ సర్కార్ దాకా ఉన్నాయి. ఆడ ఏందన్నాడు ఆయన ఉంటేనే చెప్తాను. మళ్ళీ కొత్త ఆడిపోయిన ఆడ ఆటనే అన్నాడు. మళ్ళీ ఇష్టం ఎంత నేను రిక్వెస్ట్ చేస్తా కమిషనర్ ఆఫీస్ కి పోయి, వాళ్ళు కుషే కూడా పిఎస్ వాళ్ళకి చెప్పినా కూడా ఇంతవరకు పట్టుకురాలేదు. ఎంత రిక్వెస్ట్, పట్టుకురండి సార్, నా దగ్గర డబ్బులు లేవు, గవర్నమెంట్ లో చేయను అంటారు. కనీసం మీరైనా పంపియండి నన్ను డెలివరీకి. డెలివరీ దాంట్లో ఒక్కటి గడ్డకి ఎక్కియండి అంటే కూడా ఎవ్వరు అది సహకరించలేదు. మమ్మీ ఆడ ఈడ అప్పు చేసి తెచ్చింది. ఇప్పుడు ఎక్కడ మీకు ఇక్కడ ఏసీపీ ఎవరు? ఇక్కడ కుషాయి కూడా వస్తుందా మీకు? ఏస్రావు నగరేనా? కుషాయి కూడా వస్తుంది. మీరు వెళ్ళే పోలీస్ స్టేషన్ అదేనా? ఎవరు అక్కడ సిఐ ఎవరు, ఎస్ఐ వాళ్ళు? అంటే మీకు నార్మల్ గా నేమ్స్ అడుగుతున్నాం కదా, సో వాళ్ళు మీతో మాట్లాడము చెప్పడం లాంటివి జరుగుతూ ఉంటాయా? ఎందుకమ్మా కేసు వెనక్కి తీసుకోండి ఇవన్నీ ఎందుకు అని చెప్పేసి. ఇప్పుడు మీరు ఇన్ని కేసులు పెట్టినప్పుడు మీ ఆయన వచ్చి ఆ కేసుల కోసమే వచ్చిండా తీసి పంపించాలని చెప్పేసి? మీరు అవన్నీ కేసులు కొట్టేసిరా లేకపోతే ఇప్పటికి? సో ఆయన అవుట్ ఆఫ్ కంట్రీకి వెళ్ళారని చెప్పేసి మీరు చెప్పారు. అది పాస్పోర్ట్ సీజ్ చేయించడం మేడం. ఓన్లీ దుబాయ్ వరకు ఇక్కడికైనా లేకపోతే అమెరికాకి ఇట్లా ఏం వెళ్ళలే, సౌత్ ఆఫ్రికా వెళ్ళిండు. ఆ కంపెనీ త్రూ నుండి వెళ్తాడు ఆయన? అది పాస్పోర్ట్ సీజ్ చేయించు. ఇప్పుడు ఎక్కడ జాబ్ చేస్తున్నా కూడా మీకు ఐడియా లేదు. సో ఇప్పుడు మీరు ఆంధ్రాకి మీ అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళడము, పాపం తీసుకొని అలాంటివి ఏమన్నా చేస్తారా మరి మీకు న్యాయం చేయడం కోసం? ఇప్పుడు వెళ్తాం మేడం, పవన్ కళ్యాణ్ సార్ దగ్గరికి వెళ్దామని డిసైడ్ అయినా. ఎందుకంటే నేను 4 గోడల మధ్యలో కుమిలిపోయేది బయట సమాజానికి తెలిపించే నేను చచ్చిపోదామని డిసైడ్ అయినా. న్యాయం జరగకపోతే అది సమస్య కాదు మహేశ్వర్. ఇప్పుడు నీ పిల్లలు 2 ఉన్నారు కదా, వాళ్ళకి నువ్వు అన్యాయం చేయొద్దు కదా. నువ్వు ఇన్ని సంవత్సరాలు పోరాడుతుంది మీ బాబు కోసం ఉన్నావు, ఇప్పుడు పాప పుట్టింది, పాప కోసం నువ్వు ఏదైనా చెయ్యాలి కదా. ఇప్పుడు ఏమన్నా చేయాలంటే వాళ్ళు ఆర్థికంగా మా అమ్మోళ్ళకి కూడా ఇబ్బంది ఉంది. నేను ఎక్కడి నుంచి జాబ్ చేసి సాధాలి. ఇప్పుడు లాయర్లను పెట్టుకున్నా, ఆయనను నమ్మి ఇన్ని సంవత్సరాలు పిల్లల్ని కన్నావు, దాన్ని నేను తప్పుగానే భావిస్తారు. ఎందుకంటే ఒక మనిషి తప్పు చేసినప్పుడు తెలుసుకొని రెండో స్టెప్ వేయొద్దు. ఎందుకంటే నువ్వు ఎక్కువ చదువుకోలేదు, ఆర్థికంగా కూడా లేవు. మీ అమ్మని చూస్తేనే తెలుస్తుంది, వాళ్ళు పని చేసుకుంటేనే బతికే వాళ్ళలా ఉన్నారు. మీ నాన్నగారు ఉన్నారా? ఉన్నాడు. ఆయన వస్తూ ఉంటారా, చెప్తారా ఏమన్నా? ఆయనకేం తెలియదు. పొలాలు ఉన్నాయమ్మా మీకేమన్నా? కూలి చేసుకున్నాడే. మరి ఇప్పుడు ఏమన్నా ఇంటికి తీసుకెళ్లి చూడడం లాంటి ఏమన్నా చేస్తావు? ఇక్కడ హైదరాబాద్ లోనే పెడతా? అట్లా ఉండలేను మా మరదల ముంగట. నాకు మా తమ్ముడు ఉన్నాడు, కొత్తగా పెళ్ళైంది వాళ్ళు. ఇది రెంటే కదా? ఎంత ఉంటుంది మీకు రెంట్? ఇది 5,000. ఓనర్ వాళ్ళు మంచి సపోర్ట్ చేస్తారా? అంటే నీ బాధ తెలిసినప్పటి నుండి
ఏం చేయట్లేదు మేడం, వాళ్ళు కూడా రెంట్ సరిగ్గా ఇవ్వట్లేదని కాల్ చేయమంటారు. కాల్ చేయమని. ఇప్పుడు 2 months నుంచి రెంట్ ఇవ్వట్లేదు నేను, అందుకోసం ఇల్లు కాల్ చేయమంటారు. పొద్దుగాల వచ్చి చెప్పలేదు ఈరోజు ఇప్పుడు ఎందుకు ఈ పిల్లని ఎత్తుకొని చిన్న పిల్ల తీసుకొని ఎటు పోవాలి, ఒకరు నెలలో పూజ చేసుకుని ఈ పిల్లల్ని తీసుకొని ఎక్కడ పోవాలో ఏం అర్థం అవ్వట్లేదు నాకు. ఇప్పుడు నీకు గవర్నమెంట్ నుండి ఏమైనా సహకారం కావాలా? చేస్తే మంచిదే. ఇప్పుడు ఫైనల్ గా నువ్వు ఎంత ఆలోచించుకున్నా మీ ఆయన కోసం పోరాటం చేస్తున్నావా రావాలని, లేకపోతే నీ పిల్లలకు సపోర్ట్ కావాలనుకుంటున్నావా? చూసే జనాలకైనా కూడా నువ్వు చెప్పేది కూడా కరెక్ట్ గా ఉండాలి, ఎందుకంటే వాళ్ళు నీకు ఏది చేయాలన్నా కూడా నువ్వు చెప్పే దాని మీద డిపెండ్ అయి ఉంటది. కాబట్టి ఈమె కరెక్ట్ మాట్లాడుతుందా, ఈమెకు ఎంతవరకు అనే చెప్పేసి నీ కామెంట్ రూపంలో వస్తాయి. కాబట్టి నువ్వు వాళ్ళని ఆర్థికంగా హెల్ప్ అడుగుతున్నావా, లేకపోతే నా భర్త నాకు కావాలి, నా భర్త వస్తే నా 2 పిల్లలకి న్యాయం జరుగుతుంది అనుకుంటున్నావా? నా భర్త అయితే ఏమి ఆర్థికంగా కూడా సాయం చేయడు మేడం, అదొకటి. ఇప్పుడు ఇంత ప్రెగ్నెంట్ టైంలా భారీగా అనుకుని ఉంటే నా పక్కన ఉండేటోడు. నేను కళ్ళు తిరిగి పడిపోతే నన్ను ఏ హాస్పిటల్లో పట్టుకోలేదు. బేబీకి ఏమైందో అని టెన్షన్ తోటే ఉన్నా. బేబీ మంచిగా పుట్టింది కాబట్టి అదొక సంతోషంతో అందరు అన్నారు, బంగారం లేగల పుట్టింది నీకు అమ్మాయి అనేసి. ఆ సంతోషంతో ఉన్నా కానీ ఆ సంతోషం 5 నిమిషాలే చూపించింది. కానీ తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చినాక ఇప్పుడు ఈ రెంట్లు ఇవన్నీ మళ్ళీ టెన్షన్లే. నాకు ఇప్పుడు సిజరింగ్ అయ్యి ఒక 5 days కూడా కాలేదు, అయినా కూడా నేను కూర్చొని మాట్లాడుతున్నా అంటే ఏమైనా గవర్నమెంట్ నాకు పనిష్మెంట్ ఇస్తారా, లేదంటే నాకు ఏదైనా ఆర్థికంగా హెల్ప్ చేస్తారని కూర్చొని మాట్లాడుతున్నా మేడం, అంతే. ఒకవేళ ఇప్పుడు ఆయన ఈ వీడియో అయిన వరకు రీచ్ అయ్యి ఒకవేళ వచ్చి మహేశ్వరి నాకు తప్పైంది అని చెప్పేసి మళ్ళీ వచ్చి నీతో ఉంటే మళ్ళీ నువ్వు నమ్మి ఉండి ఉంటావా? ఉండలేదు. ఇప్పటికే మొన్న తెలంగాణ జీవిత పరిస్థితి అయింది, పోయి బెదిరిస్తాడా, చంపుతా ఇట్లా అట్లా అని చెప్పి ఆ అమ్మాయి కోసం చంపేస్తాను అంటుండు. ఆ అమ్మాయి కోసం ఆమెను ఎప్పుడు పెళ్లి కరోనా టైంలో చేసుకున్నారు అని చెప్పారు కదా, వాళ్ళు బానే ఉంటారా? పిల్లలు ఏమైనా పుట్టారా వాళ్ళకి? పుట్టిరు మేడం, అక్కడ కూడా పిల్లల్ని కన్నాడా? మళ్ళీ ఇప్పుడు ప్రెగ్నెంట్ అంట. 5 ఇంకొకరు ప్రెగ్నెంట్. ఏంటి అంటే ఈయన కనడం కోసమే పెట్టుకున్నాడు అందరినీ? కనడం కోసమేనంట. అంటే వాళ్ళని చూసుకుంటాడంట కానీ వీళ్ళని చూడడంట. పోలీసు వాళ్ళకి చెప్పాడు మొన్న, కుషాయిగూడ వాళ్ళకి. ఏమన్నారు అప్పుడు పోలీసులు? ఏమంటలేరు, ఆ మాటకి ఏమంటలేరు. ఈ పిల్లల్ని చూడడంట, ఈ కడుపులో ఉన్న బిడ్డను చూడ, ఈ బాబుని తీసుకెళ్తా. నీకు అనడం జరుగుతుందా మహేశ్వరి, అంటే కడుపులో ఉన్న బిడ్డకి నేను తండ్రిని కాదని చెప్పేసి ఏమన్నా అనడం లాంటివి మాట్లాడిండా ఎప్పుడన్నా, ఇట్లా నేను హింసించడం లాంటివి? మొన్న అన్నాడు, నాకు సంబంధం లేదు ఈ బేబీ తోటి, ఆ బాబుని తీసుకెళ్ళిపోతా అని చెప్పిండు. మీరు వీడియో ఉంది కదా అక్క. అయితే ఈ బేబీది DNA టెస్ట్ చేపిమంటున్నా నేను. ఇప్పుడు DNA చేసి మీరు ఏ కేసు కడతారో కట్టండి సార్, నన్ను ఫస్ట్ నుంచి నమ్మించి మోసం చేస్తున్నాని నేను 8 నెలల నుంచి కుషాయిగూడ PS వాళ్ళ దగ్గర తిరుగుతున్నా, వాళ్ళు ఏం న్యాయం. ఇప్పుడు నీతోని ఎన్ని సంవత్సరాలు కరెక్ట్ ఉన్నాడు ఆయన? మంచిగా మీరు మంచిగా జర్నీ చేసింది. 6 సంవత్సరాలు ఉన్నారు, మంచిగా ఉన్నారు, కొట్టుకోకుండా తిట్టుకోకుండా. కొట్టుడంటే 3 నెలలు పోవు, వచ్చి 1 నెల పోవు. అదే అవుట్ ఆఫ్ కెళ్ళి. లాస్ట్ నువ్వు కలిసింది ఎప్పుడు మహేశ్వర్? నీ దగ్గరకు వచ్చింది ఎప్పుడు మీ ఆయన? మొన్ననా? మొన్న వచ్చింది, అది సెప్టెంబర్. పోయిన సంవత్సరం సెప్టెంబర్కి వచ్చిండు. ఏ డేట్కి వచ్చిండు? డేట్ అంతా ఎగ్జాక్ట్లీ అంటే ఒక 1 month ఉన్నాడా లేకపోతే కంటిన్యూ ఉన్నాడా? మంచిగానే 1 month లేడు మేడం, 8 months ఉన్నాడు. డిసెంబర్ వరకు ఉన్నాడు. ఓ డిసెంబర్ 10th వరకు ఉన్నాడు, 10 వరకు. దాని తర్వాత వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి అప్పటి నుండి ఫోన్ లేదు, ఏది లేదు. ఎట్లున్నారు, తింటారు, ఉన్నారా లేదా, ఏం లేదు. పైసలు పంపిండా మరి మీకు? ఏం లేదు. ఈ ప్రెగ్నెంట్ ₹1 రూపాయి పంపలే మేడం ఈమె బేబీ. అయితే ఇన్ని రోజులు ఇక్కడ ఉంటున్నావు కదా, రెంట్ ఇమ్మని ఓనర్ వాళ్ళు అడిగితే రెంట్ అడగంగానే ఇంట్లోకించి పరారాయండు. ₹1,00,000 శాలరీ అని చెప్తున్నావు కదా, మరి ఏం చేస్తున్నాడు ఆ డబ్బులు అన్నాను? ఏ రోజు నువ్వు అడగలేదా? అడిగినా, నాకు చాలా అప్పులు ఉన్నాయి, ఇవి ఉన్నాయి, అవి ఉన్నాయి. ఆయన ఇప్పుడు నిన్ను చేసుకుని ఇన్ని ఇయర్స్ అయింది కదా, సో 12 సంవత్సరాలు అవుతుందా మీ పెళ్ళై? సో 12 సంవత్సరాలు నీ పేరు మీద ఒక భూమి కొనియడమైనా, లేకపోతే ఒక ఫ్లాట్స్ తీసుకోవడము ఏది లేదు? బంగారం గింగారం ఏం కొనియలే? ఏం కొనియలే, నాయే అన్ని అమ్ముకున్నాడు. మా అమ్మోళ్ళు చేయించినాయి. ఆడ ఇల్లు కడుతున్నాడు, ఊళ్ళో ఇల్లు కట్టాడు మేడం. బాబును అమ్మంది మేడం. సడన్ డబ్బులు ఎట్లా వస్తాయి మేడం? 2013లా
మా బాబు పుట్టి చనిపోయిండు అని నమ్మించిండు. 2013 నుంచే ఇల్లు ప్లాట్ కొన్నాడు, ఇల్లు 2014 ఇల్లు కట్టిండు. ఏంది ఎంత పెట్టి కట్టిండు? 40 lakhs పెట్టి ఇల్లు కట్టిండు మేడం. అంత డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది మేడం? ఒక మాట ఆలోచించండి. ఆర్థికంగా వాళ్ళకి ఏమీ లేదంట ఊర్లో. ఉట్టి 2 ఎకరమో ఏమో వాళ్ళ అమ్మమ్మ. ఆయన ఓన్లీ నువ్వు చదువు చూసే లవ్ చేసినావా? అసలు మీకు పరిచయం ఎట్లయింది? ఆయన నీకు దగ్గరికి రావడం, నీతో మాట్లాడడం ఎట్లా చేసిండు అసలు నిన్న? చేయడం అంటే మేడం, కార్ఖానాలో నేను ఒక బేబీ కేర్ చేసేదాన్ని ఒకరి ఇంట్లో. అయితే ఆయన అక్కడ పరిచయం అయ్యిండు కార్ఖానాలో. అట్లా ఇలా ఒక 1 year అట్లా లవ్ అయింది. దాని తర్వాత మ్యారేజ్ చేసుకున్నాడు. పెళ్లి కాకముందు ప్రెగ్నెంట్ కావడం అనేది చాలా తప్పు కదా మహేశ్వరి. ఇప్పుడు సమాజం కూడా నిన్ను అనాలంటే చాలా మాటలు అంటారు. నువ్వు అప్పుడు ఎందుకు ఆలోచించలేకపోయినావు? చిన్నపిల్లవు 17 సంవత్సరాలు అంటే అప్పుడే కొంచెం మనకి ఏజ్ వచ్చి మెచ్యూర్ అయినటువంటి మైండ్. నువ్వు ఎందుకు తెలుసుకోలేకపోయినావు? వాళ్ళ ఊర్లోకి వెళ్ళి వచ్చిన అమ్మాయి కాబట్టి మోసం చేస్తారని నమ్మలేదా? నమ్మలేదే అంటే మేడం, ఓన్లీ ఇప్పుడు ఇదంతా జరిగింది మాత్రం ఆయనకు వచ్చేటువంటి కట్నం కోసం ఇదంతా చేసిండు, కానీ నీ పరంగా చూసుకుంటే మీ ఆయన మంచోడనే చెప్తావా, మోసగాడని చెప్తావా? అంటే వాళ్ళ అమ్మ నాయన చాలా మోసగాళ్ళు. వాళ్ళ అమ్మ నాన్న నేర్పుడు మాటలు పట్టుకొని ఇంకో మ్యారేజ్ చేసుకోండు. ఆయనకు అంత ధైర్యం లేదు, కానీ వాళ్ళ అమ్మ నాయన వాళ్ళ చెల్లె కారణం దీనికి అంత కారణం. వాళ్ళు ఇప్పుడు నువ్వు పాప పుట్టినవని వాళ్ళకి ఫోన్లు ఏది చెప్పడం లాంటివి ఏమైనా జరిగినాయా? చేస్తే మాకు సంబంధం లేదంటారు. పాప సంబంధం లేదు కానీ ఆయనే కట్టినటువంటి ఇల్లుతో సంబంధం అంటున్నా వాళ్ళకి. సో ఇప్పుడు నువ్వు మా కేఆర్ టీవీ నుండి చూసేటువంటి ప్రేక్షకులైనా కావచ్చు, ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వంనైనా కావచ్చు, నువ్వేం కోరుకుంటావు మహేశ్వరి? అంటే నా బాధ అనేది 4 గోడల మధ్యలో తెలుసు, కోర్టు వరకే తెలుసు. వాళ్ళు ఊళ్ళే కానీ ఇప్పుడు ఏదైతే పెద్ద పెద్దోళ్ళకు వాళ్ళకి ఎవ్వరికి తెలీదు. ఇదంతా తెలియపిచ్చి నాకు ఏదైనా గవర్నమెంట్ నుంచి ఏదైనా న్యాయం చేస్తే మంచిది. చేసినా చేయకపోయినా ఆయనకు మాత్రం పనిష్మెంట్ అన్న పడాలా, లేదంటే శిక్ష అన్న పడాలా, లేదంటే నాతోటి మంచిగా ఉంటా అని. సో నేను ఒక క్వశ్చన్ అడుగుతున్నా మహేశ్వరి, ఏమనుకోవద్దు. ఎందుకంటే ఇప్పుడు ఆయన ఒకవేళ మీడియా ముందుకు వచ్చి మాట్లాడినా కూడా ఆయన దగ్గర ఏమన్నా నువ్వు తప్పులు చేసినటువంటి ఉంటే మాత్రం మేము సపోర్ట్ చేయడానికి ఉండదు. మీడియా అనేది ఇద్దరు వైపున ఏదైనా కరెక్ట్ ఉంటేనే మేము కూడా ముందుకు వచ్చి నీకు సపోర్ట్ చేయడానికి ఉంటుంది. అది గవర్నమెంట్ అయినా కావచ్చు, పోలీస్ పరంగా అయినా కావచ్చు, ఏదైనా కావచ్చు. ఎండ్ ఆఫ్ ద డే నీ దగ్గర నుండి అయితే ఎలాంటి తప్పులు లేవు కదా. సో ఎందుకంటే బయట సమాజం చూస్తే ఇప్పుడు హస్బెండ్ వదిలిపెట్టరు అని చెప్పేసి చాలా చేసేవాళ్ళు, తప్పులు చేసేవాళ్ళు ఉన్నారు. మనం చేయకపోయినా కూడా ఇరికిచ్చి సంబంధించినటువంటి పరిస్థితులు కూడా మన దగ్గర ఎదురయ్యేటి చాలా ఉన్నాయి. మీరు కూడా వీడియోలు చూస్తూ ఉంటారు. నేను ఎందుకు ఇది తీసుకుంటున్నా అంటే, రేపటి రోజున ఈ వీడియో చూసి ఆయన ముందుకు వచ్చిండే అనుకో, లేదు ఈ అమ్మాయిది ఇక్కడ తప్పు ఉండడం వల్ల నేను వెళ్ళిపోయినా అని చెప్పేసి ఒకవేళ ఆయన నన్ను క్వశ్చన్ చేస్తే, అయినా ఇప్పుడు ఏమన్నా తప్పు ఉంటే ఈ పిల్లలు కూడా, ఆ పిల్లగాంది కూడా రక్తం తెలవదు కదా. అంటే మీరు తప్పుగా అనుకోవద్దమ్మా, ఎందుకంటే మనకు కూడా మాట్లాడే వాళ్ళైనా కూడా ఇప్పుడు మీ వీడియో చూసైనా ఒక 10 మంది అనుకున్న వాళ్ళు, ఒక 100 మంది వచ్చైనా కూడా మహేశ్వరికి హెల్ప్ చేయాలని ముందుకు రావాలని మేము ఈరోజు నువ్వు ఇన్ని నెలలకి వెళ్ళి అడిగినా నేను వచ్చి తీసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఎవరిది అనేది తప్పు ఉన్నదనేది జనాలు కూడా అబ్జర్వ్ చేస్తారు. నేను ఒక వీడియోనే పెడతా వాళ్ళకి, కానీ చెప్పేది వాళ్ళే కాబట్టి మనం మంచిగా ఉన్నామా లేదనేది ముందుగా మనం ఆలోచించుకొని వాళ్ళకి చెప్తే బాగుంటుందని నేను అంటున్నా. అంతే. నాకేం భయం ఏం లేదు మేడం, నేను అలాంటి దాన్ని కాదు. మళ్ళీ రీసెంట్లీ వచ్చి ప్రేమగా నటించి మళ్ళీ ప్రెగ్నెంట్. సో ఇది మొత్తం నటనంతా ఆయన బయటికి వెళ్ళడం కోసము. ఆయన వీసా ఎక్కడ పోతుంది, ఆయన పాస్పోర్ట్ తీసుకుంటారు. ఆయన అంటే వీసా ఇప్పుడు ఉంది లేదు కావచ్చు కదా, పాస్పోర్ట్ ఒకటి మాత్రమే సీజ్ చేస్తారని చెప్పేసి కేసులు కొట్టేపియాలని చెప్పేసి మళ్ళీ నీ దగ్గరకు వచ్చి నటించి ఈ పాపను కనడం జరిగింది. అంతే. సో అక్కడ ఆమెకు తెలిసి నీతో ఉన్నా కూడా ఆమె ఏమనలే. ఇల్లరికం వెళ్ళిండా లేకపోతే పెళ్లి చేసుకున్నాడా? పెళ్లి చేసుకున్నాడు, కానీ ఆ అమ్మాయి తోటి ఇల్లరికమే ఉంటుండు, వాళ్ళ ఇంట్లోనే ఉంటుండు. వాళ్ళ ఇంట్లో ఆమె మంచిగా మాట్లాడుతుంది నీతోని, మాట్లాడుకోవడం. మీరేమన్నా కలిసి ఇట్లా గొడవలు లాంటివి పడడం ఏమైనా జరిగిందా మీ ఇద్దరు? మొహం చూసుకున్నారా ఇద్దరు? చూసుకున్నాం మేడం. పోయినా వాళ్ళ ఊరికే వెళ్ళినాం పోలీసు వాళ్ళని తీసుకొని పోయి అడిగినాము. అడిగితే నాకు ఇష్టము, నీ మొగని కంట్రోల్లో పెట్టుకోలేదు నువ్వు, నేనేం చేయాలి, మళ్ళీ నీకు జన్మలో నీ దగ్గరికి రాడు, అట్లా మాట్లాడింది ఆ అమ్మాయి. ఇప్పుడు మీరేమనుకుంటున్నారమ్మా, మహేశ్వరికి ఎట్లాంటి న్యాయం జరగాలనుకుంటున్నారు? మీరు ఎట్లా చేస్తాట్లేనా మహేశ్వరి అట్లా అందబోతామని చెప్తే ఈ బస్తీలో ఉండకూడదు. ఇప్పుడు ఈ బస్తీలో ఉండబట్టయినా 10-15 ఏళ్ళు అవుతుంది. ఈ బస్తీలో వేసినా నగలరా మీరు ఎవరిని ఎంక్వైరీ చేసినా నేను ఏందో చెప్తారు. నా హస్బెండ్ ఉన్నాడనే చెప్తా, లేడని ఎవరికి చెప్పా. ఎందుకంటే సమాజం గలీజ్గా చూస్తుందని. వాళ్ళకి ఎవరికి నేను మా హస్బెండ్ లేడు, మేము కోర్టుల కేసులు నడుస్తున్నాయి, ఎవ్వరికి తెలియదు.
ఎక్కడ మాట్లాడా నేను వెళ్ళినా పని చేసుకునే దగ్గర మాట్లాడతా వస్తా ఇంట్లో ఉంటా. నా కొడుకును చూసుకొని అసలు నేను బాబు బతుకుతా. ఉన్నాడు కదా ఇప్పుడు ఇంట్లో, ఒకసారి వాడిని పిలుద్దాం, ఒకసారి వాడిని కూడా అడిగి తెలుసుకుందాము. ఒకసారి రిపోర్ట్లు కూడా చూడండి మేడం, నిన్న బిల్ ఎంత అయింది అవంతా మా మమ్మీ భరించింది. ఆ. నాకేందంటే ఇప్పుడు భర్త అయితే అవన్నీ బిల్స్ గానీ కట్టడము హాస్పిటల్ అన్ని చూస్తాడు కదా. అవన్నీ నీ పేరేంటి? రేవంత్. మీ డాడీ పేరు? రామకృష్ణ. మీ మమ్మీ పేరు? మహేశ్వరి. మహేశ్వరి. డాడీ ఏం చేస్తుంటాడు నీకు తెలుసా? ఏం పని చేస్తాడు? జొమాటో. జొమాటో చేస్తాడు. జాబ్ సాఫ్ట్వేర్ జాబ్ చేసేదని మమ్మీ చెప్పింది. చెప్తాడా నీకు అన్ని? మాట్లాడతాడా? నేను మంచిగా చూసుకుంటాడా? కొనిస్తాడా అన్ని? నిన్ను హాస్టల్లో చేసిండట కదా డాడీ, వచ్చి చూసిటోడా మరి? ఇప్పుడు మీకు చెల్లె పుట్టింది కదా, మరి వచ్చిండా డాడీ? వచ్చిండా చూడడానికి? రాలేదు. వస్తాడా మరి? నీతో మాట్లాడతాడా? ఫోన్ చేసినావా నువ్వు ఎప్పుడైనా డాడీకి? నీతో ఎట్లా మాట్లాడతాడు డాడీ? మంచిగా ఉంటాడా? ఏమంటాడా? అంతే. మమ్మీని కొడతాడా ఎప్పుడైనా? నువ్వు ఆపలేదు ఎప్పుడు మరి డాడీ ఇట్లా వెళ్ళొద్దు మమ్మల్ని వదిలిపెట్టి అని చెప్పేసి? ఏం చెప్పినావు రేవంత్ నువ్వు డాడీకి? మమ్మీని మంచిగా చూసుకుంటావా మరి? ఏమైతావు పెద్దగా అయిన తర్వాత? నువ్వు మంచిగా చదువుకోవాలి. నువ్వు చదువుకుంటావు కదా మంచిగా. నీకు ఏదైనా హెల్ప్ కావాలంటే మాకు ఫోన్ చేయి. మీ చెల్లెని మంచిగా చూసుకో. డాడీ ఇప్పుడు నీకు మళ్ళీ వస్తే నీకు ఇష్టమే కదా డాడీ అంటే, మళ్ళీ రావాలని అడుగు. డాడీ రావాలని చెప్పు. నువ్వు మమ్మీకి ఏం చెప్తావు చెప్పు. మీ మమ్మీకి చెప్పు. నువ్వు ఏడవద్దని చెప్పు మమ్మీకి. నా పిల్లల కోసము ఇక్కడ తెలంగాణలో ఆంధ్రాలో మా హస్బెండ్ ఉంటాడు కాబట్టి పవన్ కళ్యాణ్ అన్న ఏదైనా హెల్ప్ చేస్తాడని నాకు నమ్మకం ఉంది. ఎందుకంటే ఎంతమంది ఫోన్ చేసి కూడా పవన్ కళ్యాణ్ అన్న న్యాయం చేస్తాడు, నువ్వు ఇక్కడికి రమ్మని చాలా మంది చెప్తున్నారు. కానీ నేను ప్రెగ్నెంట్ అని రాలేకపోయినా, ఇప్పుడు డెలివరీ అయినా కాబట్టి ఒక 1.5 months నేను వెళ్ళి కలవాలని అనుకుంటున్నా. నా బాధ మొత్తం చెప్పాలి అని, షేర్ చేయాలి అక్కడ వాళ్ళకి అని అనుకుంటున్నా. అక్కడ వాళ్ళకి ఏం తెలియదు నా గురించి, ఆయన చేసిందంతా. కాబట్టి గవర్నమెంట్ ఏదైనా నా పిల్లల కోసం హెల్ప్ చేస్తారని నమ్మకం ఉంది. నా కోసం కాకపోయినా నా పిల్లల కోసం ఏదైనా, ఒకవేళ నాకేమన్నా అవుతుందేమో అని నా కొడుకు రోజు బాధపడుతున్నా. అంత చిన్న బాబు, ఏం అవ్వదు నాకని నేను ఆయనకు ధైర్యం చెప్తున్నా. అది నాకు గవర్నమెంట్ నుంచి ఏదైనా ఆర్థికంగా హెల్ప్ కావాలని కోరుకుంటున్నా నా వీడియో చూసి. సో థ్యాంక్ యూ అండి. చూశారు కదా మహేశ్వరి కన్నీటి గాథ. 2 పిల్లలు ఉన్నారు. మొన్ననే పాప పుట్టడం జరిగింది. ఇప్పటికైతే వాళ్ళ ఆయన రావడం లేదు, ఆమె పరిస్థితి చూడడం లేదు. మాకు చూస్తుంటేనే అసలు మాకు కూడా మాటలు రావడం లేదు. సో మా కేఆర్ టీవీ చూస్తున్నటువంటి ప్రేక్షకులు ఎవరైనా కావచ్చు, మేము ఆమె అకౌంట్ నెంబర్ అయినా ఆమె ఫోన్పే నెంబర్ అయినా పెట్టడం జరుగుతుంది. సో ఏది చేసినా కూడా వాళ్ళ పిల్లల కోసమే ఆమె సహకారం అడుగుతుంది కాబట్టి, సో ప్లీజ్ మీరు కూడా ఈ వీడియో చూసిన తర్వాత కంపల్సరీగా ఆమెకి సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సో థ్యాంక్ యూ. ఈ వీడియోని మీరు 10 మందికి షేర్ చేయేలాగా చూడండి. ఎందుకంటే వాళ్ళ హస్బెండ్ ఇప్పటివరకు కాంటాక్ట్ నెంబర్ అయితే వర్క్ చేయడం లేదు, అసలు ఎక్కడ ఉన్నాడో కూడా తెలియదు. సో కొంచెం పోలీస్ డిపార్ట్మెంట్ కూడా వాళ్ళకి మంచి సహకారం అందించాలి. సో గవర్నమెంట్ నుండి కూడా వాళ్ళకి మంచి హెల్ప్ కావాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.